డే 12 డిన్నర్ వచ్చేసింది బై హెల్దీ వే బై ఆర్యన్. సో ఇవాళ ఏంటంటే నాకు ఎగ్ కోస్ వచ్చిందనమాట. ఇది ఒక నార్త్ ఆఫ్రికన్ డిష్. ఇందులో మంచిగా ఎగ్ వైట్స్ వస్తాయి, అలాగే ఇవి ఒక గ్రామ్ అనమాట, హాట్స్ గ్రామ్ లాంటి గ్రామ్ సంథింగ్. సో ఇది కోస్ సాలెడ్. సో క్యారెట్ సూప్ ఫస్ట్ మనం ట్రై చేద్దాం. చాలా యమ్మీగా ఉందండి, చాలా టేస్టీగా ఉంది, చాలా యమ్మీగా ఉంది. మీరు అంటున్నారు కదా డైట్ చేస్తున్నప్పుడు ఇంకేమైనా తింటున్నారా, ఇంకేం తినే అసలు టైం ఎక్కడ చెప్పండి. ఇది 2 o'clock అప్పుడు లంచ్ చేస్తాను నేను, తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి తినేస్తాను. మళ్ళీ నాకు ఆకలేదు. ఒకవేళ నాకు ఏమైనా క్రేవింగ్స్ అవుతే బ్లాక్ కాఫీ అయినా లేకపోతే ఏదైనా చిన్న బిస్కెట్ అయినా ఎనీథింగ్ ఐమ్ ఈటింగ్, బట్ లేట్ నైట్స్ మెలుకుంటే అది కూడా. సో ఇదేంటంటే ఎగ్ కోస్ సాలడ్. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను ఎగ్ వైట్స్ తో కాంబినేషన్ లో విత్ హాట్స్ గ్రామ్ అనమాట. ఎలా ఉందో చెప్పనా, మనం మురుమురాలు ఉప్మా చేసుకుంటాం కదా, బొరుగులు ఉప్మా, అలా ఉందన్నమాట టేస్ట్. బాగుంది. దీంతో పాటు ఎగ్ వైట్ కాంబినేషన్, స్టఫింగ్ ఉందన్నమాట. అంటే న్యూట్రిషన్ వస్తుంది, కడుపు నిండుగా ఉంటుంది, రేపు పొద్దున్న వరకు ఆకలేదు. సో నా డిన్నర్ లో అయితే ఇది చేస్తున్నాను, నాకైతే చాలా హెల్దీగా ఉంది. మీ డిన్నర్ ఏంటో కామెంట్స్ లో మాట్లాడదాం.